ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. దక్షిణ భారతదేశ ప్రజలకి సినిమా అంటే విపరీతమైన ప్రేమ. వారి జీవితంలో సినిమా అనేది ఒక భాగం, సినిమా అనేది ఒక పండుగ, హీరో అంటే ఒక దేవుడు. అలాంటి దక్షిణాది భాషల్లో తెలుగు సినిమాల్లో అగ్రనటులు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. తమిళ సినిమాల్లో అగ్రనటులు అంటే గుర్తొచ్చేది ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు. మలయాళంలో మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు. కానీ కన్నడ సినిమా పరిశ్రమలో మాత్రం అగ్రనటుడు, టాప్ హీరో అంటే ఇద్దరు పేర్లో ముగ్గురు పేర్లో వినిపించవు, ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆ పేరే రాజ్ కుమార్. కన్నడ ప్రజలకి ఆయన పేరు వింటే పూనకాలే. రాజ్ కుమార్ గారిని ఒక కథానాయకుడిగా కాకుండా ఒక రకమైన ఎమోషన్గా, భావోద్వేగంతో చూస్తారు అక్కడ ప్రజలు. అందుకే ఆయన్ని కన్నడ కంఠీరవ అని, గాన గంధర్వ అని, రసకర రాజా అని, నట సార్వభౌముడని, అన్నవరు అంటే అన్నగారు అని, వరనట అంటే వరం లాంటి నటుడు అని, నిత్య నూతన నటశ్రేష్ఠ అని, డాక్టర్ రాజ్ కుమార్ అని పిలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు కన్నడ ప్రజలు. సింపుల్గా చెప్పాలంటే రాజ్ కుమార్ గారంటే కన్నడ భాష, వస్త్రధారణ, సాంప్రదాయాలకు ప్రతీక అని చెప్పచ్చు. అలాంటి మహానుభావుడి గురించి, ఆయన జీవితంలో సాధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన విజయాలు, ఘనతల గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారి అసలు పేరు సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజ్. కానీ ఆయన రంగస్థలంలో రాజుగా, మహారాజుగా ఎన్నో పాత్రలు పోషించారు. దానికి తగ్గట్టుగానే ఆయన రంగస్థల నామధేయం రాజ్ కుమార్గా మారింది. రాజ్ కుమార్ గారు 1929 ఏప్రిల్ 24న పుట్టస్వామయ్య, లక్ష్మమ్మ గార్ల దంపతులకి తమిళనాడుకు చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈరోడ్ జిల్లా తలవాడి తాలూకా గాజనూరులో జన్మించారు. రాజ్ కుమార్ గారి తల్లిదండ్రులిద్దరూ రంగస్థల నటులు. రాజ్ కుమార్ గారి తండ్రి పుట్టస్వామయ్య గారు పౌరాణికాల్లో ప్రతినాయకుడు అంటే విలన్ పాత్రలు ఎక్కువగా వేసేవారు. రావణుడిగా, కంసుడిగా, హిరణ్యకశిపుడిగా అమోఘమైన నటన ప్రదర్శించేవారు. తన తల్లిదండ్రులతో పాటు తాను కూడా చిన్నప్పటి నుంచే నాటకాలకు వెళ్లడం ప్రారంభించారు రాజ్ కుమార్ గారు. వారి నటనకు జనం నీరాజనం పట్టడం చూసి నాటక రంగం పట్ల ఆకర్షితులై నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. అంత చిన్న వయసులో రాజ్ కుమార్ గారి నటన చూసి ముగ్ధులయ్యి అలా నోరప్పగించి, కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేవారు ప్రేక్షకులు. దాంతో రాజ్ కుమార్ గారికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే స్కూల్కి వెళ్లడం కూడా మానేసి నాటకాల్లో తన ప్రతిభను ప్రదర్శించేవారు. రాజ్ కుమార్ గారికి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ చిన్న చిన్న పాత్రలు మాత్రమే ఆయనకు వచ్చేవి. రాజ్ కుమార్ గారికి 24 సంవత్సరాల వయసులో 1953 జూన్ 25న మైసూర్ జిల్లాలో ఉన్న నంజన్గూడ్లో తనకు దగ్గర బంధువుల కుమార్తె అయిన పార్వతమ్మ గారితో వివాహమైంది. అప్పటికి పార్వతమ్మ గారి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. రాజ్ కుమార్ గారు, పార్వతమ్మ గారులకి 5గురు సంతానం. అందరికంటే పెద్దవారు కన్నడలో స్టార్ హీరోగా, హ్యాట్రిక్ హీరోగా ప్రసిద్ధిగాంచి 100కు పైగా సినిమాల్లో నటించిన శివరాజ్ కుమార్ గారు కాగా, అందరికంటే చిన్నవారు కన్నడ పవర్ స్టార్గా, కన్నడ చలనచిత్ర పరిశ్రమ స్థాయిని పెంచి నెంబర్ 1 హీరోగా వెలుగొంది ఈ మధ్య దివంగతులైన పునీత్ రాజ్ కుమార్ గారు. వీరిద్దరే కాకుండా మరో కుమారుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. వీరితో పాటు రాజ్ కుమార్ గారి దంపతులకి 2 కుమార్తెలు, లక్ష్మి గారు, పూర్ణిమ గారు కూడా ఉన్నారు. రాజ్ కుమార్ గారిది ఉమ్మడి కుటుంబం. వారి కుటుంబంలో మొత్తం 24 మంది పిల్లలు ఉండేవారు. 1942లో తనకి 13 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద అనే సినిమాలో చైల్డ్ యాక్టర్గా నటించడం ద్వారా మొట్టమొదటిసారి సినిమా తెరపై తనని తాను చూసుకున్నారు రాజ్ కుమార్ గారు. ఆ తర్వాత మరో 10 సంవత్సరాల వరకు సినిమాల్లో మరో అవకాశం దక్కలేదు. 1952లో వచ్చిన శ్రీ శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు రాజ్ కుమార్. కానీ ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా 1954లో వచ్చిన బేడర కన్నప్ప. ఆ సినిమాలో శివుడి భక్తుడిగా, కన్నప్పగా అత్యద్భుతమైన నటనను ప్రదర్శించారు రాజ్ కుమార్. బేడర కన్నప్ప సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు వచ్చింది. కన్నడలో జాతీయ అవార్డు సాధించిన మొదటి సినిమాగా ఈ సినిమా నిలిచింది. శివుడిపై ఈ సినిమాలో కన్నప్పగా రాజ్ కుమార్ గారు పాడిన పాటలు ఈ రోజుకి కర్ణాటకలో జరిగే కార్యక్రమాలకి పాడుతూనే ఉంటారంటే ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా గుబ్బి వీరన్న నాటక కంపెనీ అనే ఒక నాటికగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించేవారు. ఈ సినిమాని ప్రఖ్యాతి ఏవిఎం సంస్థ నిర్మించింది. 1954లో రాజ్ కుమార్ గారు ఒక తెలుగు సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా పేరు కాళహస్తి మహత్యం. రాజ్ కుమార్ గారు తన జీవితంలో కన్నడేతర భాషలో నటించిన ఒకే ఒక్క సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో విడుదలైన థియేటర్స్లో 100 రోజులకు పైగా ఆడి సంచలనం సృష్టించింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో ఉండగా 1960లో తాను కూడా సహనిర్మాతగా మారి నిర్మించిన సినిమా
రణధీర కంఠీరవ. ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ కూడా లేకపోవడంతో ఒకే ఒక్క థియేటర్లో రిలీజ్ అయ్యి సినిమా బాగుండటంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యి సంచలన విజయం సాధించి కన్నడ సినిమాలకి మార్కెట్ లేదని భావించిన అందరికీ కనువిప్పు కలిగేలా చేసింది. 1963లో వచ్చిన నందదీప ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని సాధించింది. 1965లో వచ్చిన సత్యహరిశ్చంద్ర సినిమా కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాగా మార్చి 2008లో మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాగా మార్చిన 3వ భారతీయ సినిమాగా, మొదటి కన్నడ సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. 1970లో వచ్చిన శ్రీకృష్ణదేవరాయ సినిమా మరపురాని విజయాన్ని సాధించింది. రాజ్ కుమార్ గారు నటించిన మొదటి కలర్ సినిమా ఇది. 1971లో వచ్చిన కస్తూరి నివాస సినిమా అఖండ విజయం సాధించి ఆ రోజుల్లోనే ఏకంగా 16 సెంటర్స్లో 100 రోజులకు పైగా ఆడింది. 1972 వరకు, అంటే తనకి 43 సంవత్సరాల వయసు వచ్చే వరకు మద్రాసులోనే ఉన్నారు రాజ్ కుమార్ గారు. ఆ తర్వాత ఆయన కన్నడ సినిమా పరిశ్రమ కర్ణాటకలోనే స్థిరపడాలనే ఉద్దేశంతో తన కుటుంబంతో సహా బెంగళూరుకి తన నివాసాన్ని మార్చారు. 1972లో వచ్చిన బంగారుతో మనుష్య సినిమా ఆ సమయంలో కన్నడ సినిమా రికార్డుల్ని తిరగరాసి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అదే సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా దేవుడు లాంటి మనిషి అనే పేరుతో రీమేక్ చేయగా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. 1973లో వచ్చిన గంధద గుడి సినిమాలో మరో కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ గారు విలన్గా నటించారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ సినిమానే ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు హీరోగా అడవిరాముడు అనే పేరుతో తీశారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఆ రోజుల్లో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1974లో వచ్చిన సంపత్తిగే సవాల్ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాతోనే రాజ్ కుమార్ గారు గాయకుడిగా కూడా మారారు. ఈ సినిమాలో యారే కూగడలి ఊరే హోరాడలి అనే పాట ఘన విజయం సాధించింది. ఇప్పటికీ కూడా కన్నడ సంగీత అభిమానుల్ని ఆనందంలో వల్లాడించే పాట అది. అప్పటి నుంచి రాజ్ కుమార్ గారు తన సినిమాలకే కాకుండా ఇతర హీరోల సినిమాలకు కూడా పాటలు పాడటం ప్రారంభించారు. యారే కూగాడలి పేరుతోనే రాజ్ కుమార్ గారి కుమారుడు పునీత్ రాజ్ కుమార్ గారు హీరోగా ఒక సినిమాలో నటించడం, ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడం కూడా జరిగింది. 1974లో వచ్చిన ఎరడు కనసు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాయే ఆ తర్వాత రామకృష్ణ గారు హీరోగా పూజ అనే పేరుతో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ప్రతి పెళ్లిలో మనం తప్పకుండా వినే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది పాట ఈ సినిమాలోదే. 1975లో వచ్చిన మయూర సినిమా రాజ్ కుమార్ గారి బెస్ట్ సినిమాల్లో ఒకటని చెప్పొచ్చు. 1976లో వచ్చిన ప్రేమది కానికే సినిమాలో తన కుమారుడు నెలల వయసున్న పునీత్ రాజ్ కుమార్ గారిని వెండితెరపైకి తీసుకువచ్చారు రాజ్ కుమార్. అనంతర కాలంలో ఆ చిన్నారి కన్నడ సినిమా రంగానికి పవర్ స్టార్గా ఎదిగి కన్నడ చిత్ర పరిశ్రమ స్టామినాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళి ఈ మధ్యే దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారు. పునీత్ గారి అసలు పేరు లోహిత్. ఆ పేరుతోనే ప్రేమది కానికేలో నటించారు పునీత్. 1977లో వచ్చిన సనాది అప్పన్న సినిమా కన్నడ సినిమాలో ల్యాండ్ మార్క్ ఫిల్మ్గా నిలిచింది. ఈ సినిమానే 1980లో శోభన్ బాబు గారు హీరోగా సన్నాయి అప్పన్నగా రూపొందించగా తెలుగులో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. 1983లో వచ్చిన కవిరత్న కాళిదాస, భక్త ప్రహ్లాద, 1986లో వచ్చిన అనురాగ రైతు సినిమా, 1987లో వచ్చిన ಒಂದು ముత్తిన కథే, 1992లో వచ్చిన జీవన చైత్ర సినిమాలు ఘన విజయం సాధించాయి. 1994లో వచ్చిన గంధద గుడి పార్ట్ 2లో తన తనయుడు శివరాజ్ కుమార్ గారు నటించగా ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించారు రాజ్ కుమార్. 2000వ సంవత్సరంలో అందాల నటి జయప్రద గారి కాంబినేషన్లో వచ్చిన శబ్దవేది హీరోగా రాజ్ కుమార్ గారి చివరి చిత్రం కాగా 2005లో తన పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్ గారు హీరోగా వచ్చిన సెన్సేషనల్ సూపర్ డూపర్ హిట్ చిత్రం జోగి సినిమాలో ఆఖరిసారి తెరపై కనిపించారు రాజ్ కుమార్. 2000వ సంవత్సరం జూలై 30న తాను పుట్టిన ఊరు అటవీ ప్రాంతంలో ఉన్న గాజనూర్లో ఉన్న రాజ్ కుమార్ గారిని గంధపు చెక్కల స్మగ్లర్ దక్షిణాది రాష్ట్రాల ప్రజలకి తన ఆగడాలతో ముచ్చెమటలు పట్టించిన వీరప్పను కిడ్నాప్ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రం అట్టుడికిపోయింది. తన అనుచరులను విడుదల చేస్తేనే రాజ్ కుమార్ గారిని రిలీజ్ చేస్తానని షరతు పెట్టాడు వీరప్పన్. అయితే 108 రోజుల పాటు రాజ్ కుమార్ గారిని తన బందీగా ఉంచుకొని 2000వ సంవత్సరం నవంబర్ 15న రాజ్ కుమార్ గారికి ఎటువంటి హాని చేయకుండా విడిచిపెట్టాడు వీరప్పన్. ఎన్నో వందల మందిని చంపిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ లాంటి మనిషి కూడా రాజ్ కుమార్ గారిని ఏమీ చేయకపోవడానికి కారణం వీరప్పన్ కూడా రాజ్ కుమార్ గారికి వీరాభిమాని. అందుకే తన బందీగా ఉన్న రాజ్ కుమార్ గారు
ఏ రోజు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకున్నాడు. కుమార్ గారికి మోకాలు నొప్పులు ఉండేవి. నెమలి తైలంతో మర్దన చేస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయని తెలుసుకుని కుమార్ గారి మోకాళ్ళకి నెమల తైలంతో మర్దన చేసేవాడట వీరప్పన్. ఆ విధంగా ఒక కరడుగట్టిన నేరస్తుడిగా 4 రాష్ట్రాల ప్రభుత్వాలకి కంటి మీద కునుకు లేకుండా చేసిన విలన్తో కూడా సేవలు చేయించుకుని క్షేమంగా తిరిగి వచ్చారంటే కన్నడ నట ఆయనకున్న ప్రజాభిమానం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. కుమార్ గారు 300కు పైగా సినిమా పాటలు పాడారు. సినిమాల్లో లేని భక్తి పాటలు మరో 400 వరకు పాడారు. ఒక నెంబర్ 1 స్టార్ హీరో ఇన్ని పాటలు పాడటం అనేది కేవలం కుమార్ గారి విషయంలోనే జరిగింది. ఒక నటుడిగా, గాయకుడిగా 2 విభాగాల్లో జాతీయ అవార్డుని అందుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు కుమార్ గారు. తన చిత్రాల్లోనే కాకుండా ఇతర హీరోల చిత్రాల్లో కూడా పాటలు పాడి ఆ పాటల ద్వారా వచ్చిన డబ్బుని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. తన కుమారుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్ గారు నటించిన మొదటి 2 సినిమాలు అప్పు, అభిలో కూడా సూపర్ హిట్ సాంగ్స్ పాడి అభిమానుల్ని అలరించారు కుమార్ గారు మొత్తం సుమారు 205 సినిమాల్లో నటించగా అందులో 33 సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ అవ్వడం విశేషం. భారత చలనచిత్ర పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ బంగారదు మనుష్య సినిమాలో కుమార్ గారి నటన ఇండియన్ మూవీ హిస్టరీలో టాప్ 25 పెర్ఫార్మెన్సెస్లో ఒకటని కీర్తించింది. 1954 నుంచి 68 మధ్య కాలంలో ఉన్న 15 సంవత్సరాల్లో ఆయన హీరోగా నటించిన 17 సినిమాలకి కనీసం 5 విభాగాల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నాయి. ఆయన నటించిన 13 సినిమాలకి ఉత్తమ కన్నడ చిత్రాలుగా జాతీయ అవార్డులు లభించాయి. తన సుదీర్ఘ కెరీర్లో కుమార్ గారు మొత్తం 11 కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. ఇందులో 9 అవార్డులు ఉత్తమ నటుడిగా అందుకోగా 2 ఉత్తమ గాయకుడిగా అందుకున్నారు. 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు కుమార్. 1983లోనే భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1992లో తాను పాడిన పాట నాదమయా ఈ లోకమెల్లా పాటకి జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డుని అందుకున్నారు ఆయన. 1995లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2002లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు ఆయన వరించి మురిసిపోయాయి. కర్ణాటకలో ఇప్పటికీ అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న హీరోగా కుమార్ గారి పేరే నిలిచిపోయింది. 2017 ఏప్రిల్ 24న కుమార్ గారి పుట్టినరోజున గూగుల్ కవర్ పేజ్ మీద కనిపించే గూగుల్ డూడిల్ మీద కుమార్ గారి ఫోటోని గూగుల్ వేసింది అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పాపులారిటీ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కుమార్ గారిని 1967లోనే నట సార్వభౌమ అనే బిరుదుతో సత్కరించింది. 1976లోనే మైసూర్ యూనివర్సిటీ ఆయన గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. భారతదేశంలో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి భారతీయ నటుడు కుమార్ గారు. 1972లో కర్ణాటక రత్న మొదటి అవార్డు కుమార్ గారినే వరించింది. 1993లో కర్ణాటక ప్రభుత్వం ఆయన పేరు మీద డాక్టర్ కుమార్ అవార్డుని ప్రారంభించింది. ఒక నటుడు బ్రతికి ఉండగానే ఆయన పేరు మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం అవార్డుని ప్రారంభించడం అదే తొలిసారి. బెంగళూరులో చాలా రోడ్లకి కుమార్ రోడ్ అని పేరు పెట్టారు. 2010లో రామోజీ ఫిల్మ్ సిటీ తరహాలో కుమార్ గారి పేరు మీద ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. 2011లో కుమార్ గారి 83వ జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్ గారికి భారతరత్న అవార్డుని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన స్ఫూర్తిదాయక జీవిత చరిత్రని నట సార్వభౌమ అనే పేరుతో 8వ తరగతి విద్యార్థులకి పాఠ్యాంశంగా పెట్టింది. 2017లో కర్ణాటక ప్రభుత్వం కుమార్ గారి జీవిత విశేషాలని 5వ తరగతి, 6వ తరగతి విద్యార్థులకి పాఠ్యాంశాలుగా పెట్టింది. కర్ణాటకలో కుమార్ గారికి ఉన్న విగ్రహాలు వేరే ఏ నటుడికి, రాజకీయ నాయకుడికి, జాతీయ నాయకుడికి ఎవ్వరికీ లేవు అంటే అక్కడ ప్రజలు ఆయనకిచ్చే ప్రాధాన్యతని అర్థం చేసుకోవచ్చు. కుమార్ గారి కుమారుడు పవర్ స్టార్ పునీత్ కుమార్ గారు వారి తండ్రిపై రాసిన పుస్తకాన్ని విడుదల చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అందజేశారు. కుమార్ గారి గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎంతోమంది దిగ్గజ సినీ ప్రముఖులు, రచయితలు చెప్పిన అనుభవాలు, అనుభూతులు మాత్రమే సరిపోతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇక్కడ మాట్లాడుకుందాం. భారత సినీ చరిత్రలో సూపర్ స్టార్ అంటే గుర్తొచ్చేది రజనీకాంత్ గారు. ఆయనకున్నంత విపరీతమైన ఆరాధన నేటికి కూడా వేరే ఏ హీరోకి లేదు. అలాంటి రజనీకాంత్ గారు కుమార్ గారి గురించి మాట్లాడుతూ 10 మంది ఎంజీఆర్లు కలిస్తే ఒక్క కుమార్ అనడమే కాకుండా ఎంజీఆర్, శివాజీ గణేష్ని కలిపితే కుమార్ అన్నారు. అంతేకాకుండా ఎన్నో కోట్ల మందికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చిన రజనీకాంత్ గారు తాను ఆటోగ్రాఫ్ తీసుకున్న ఒకే ఒక్క హీరో కుమార్ గారు అన్నారంటే ఆయన హీరోయిజం ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. హిందీలో దిగ్గజ నటులు పృథ్వీరాజ్ కుమార్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా తమ సినిమాల్లో నటించమని కుమార్ గారిని కోరారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.
దానికి కారణం కన్నడ భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా నటించకూడదు అని తాను తీసుకున్న నిర్ణయమే. ఎందుకంటే మిగతా భాషలకి ఎంతోమంది హీరోలు ఉన్నారు, కన్నడ ప్రజలకి ఒక్కడే హీరో రాజ్ కుమార్. కేవలం ఆయన సినిమాలు చూసి ఆనందించడం కోసం ఎంతోమంది కన్నడ నేర్చుకున్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, రాజ్ కుమార్ గారు అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా అంత సాధారణంగా ఉండటం చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నటనలో ఆయనంత పర్ఫెక్షన్ ఇంకెవరిలోనూ ఉండదని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ గారు మాట్లాడుతూ, రాజ్ కుమార్ గారు నటులందరికీ మకుటం లేని మహారాజు లాంటి వారు అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో స్టేడియంలు నిర్మించడానికి వీలుగా 57 మ్యూజికల్ నైట్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించిన రాజ్ కుమార్ గారు ఆ వచ్చిన డబ్బుని 21 కర్ణాటక జిల్లాల్లో స్టేడియంస్ నిర్మించడానికి విరాళంగా ఇచ్చారు. ఆయన జీవిత చరిత్రపై 80కి పైగా పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. 1978 ఎన్నికల్లో చిక్మగళూరు లోక్సభ స్థానానికి ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేయమని జనతా పార్టీ రాజ్ కుమార్ గారిని కోరింది. ఎందుకంటే కర్ణాటకలో ఏ వ్యక్తిపై అయినా విజయం సాధించగల ప్రజాదరణ రాజ్ కుమార్ గారి సొంతం. కానీ ఒక వ్యక్తిని ఓడించడం లేదా ఒకరిపై గెలవడం అనే దానికన్నా ప్రజలకి మంచి చేయడం మీదే నా దృష్టి పెడతాను. నా వృత్తి ప్రవృత్తి అంతా నటనే, రాజకీయం కాదని చెప్పి సున్నితంగా తిరస్కరించారు రాజ్కుమార్. కానీ రాజ్కుమార్ గారు అనుకుని ఉంటే ఆయన బ్రతికి ఉన్నంత కాలం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయనే ఉండేవారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంత అద్వితీయమైన ప్రజాదరణ ఆయన సొంతం. రాజకీయాలకి దూరంగా ఉండే రాజ్కుమార్ గారు కన్నడ భాషకి, ప్రజలకి, వారి హృదయాలకి మాత్రం చాలా దగ్గరగా ఉండేవారు. గోకక్ రిపోర్ట్ ఆధారంగా కర్ణాటకలో ప్రాథమిక విద్యలో కన్నడని తప్పనిసరి చేయాలని ఉద్యమిస్తూ ఆయన పెట్టిన సభలకి ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. కేవలం ఆయన్ని చూడటానికి, ఆయన మాట్లాడేది వినడానికి లక్షలాది మంది తండోపతండాలుగా పోటెత్తారు. ఆ ప్రభంజనాన్ని చూసి కర్ణాటక ప్రభుత్వం ప్రాథమిక విద్యలో కన్నడని తప్పనిసరి చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఒకప్పుడు కేవలం ప్రధాన తారాగణం అంటే హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ ఆర్టిస్టులు, డైరెక్టర్ల వరకే వసతి, భోజన సదుపాయాలు కల్పించేవారు. లైట్ బాయ్స్, చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ బయటికి వెళ్ళి తినేవారు. అది గమనించిన రాజ్ కుమార్ గారు తన సెట్లో తాను ఏమి తింటున్నానో యూనిట్లో లైట్ బాయ్ కూడా అదే అందాలని చెప్పడంతో అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి షూటింగ్ సెట్లోనే భోజనం ఏర్పాటు చేయడం అనేది ప్రారంభమైంది. ఆ విధంగా వేలాది మంది పేద సినీ కార్మికుల ఆకలి తీర్చిన దేవుడు రాజ్ కుమార్ గారు. భారత చలనచిత్ర పరిశ్రమలో చాలామంది స్టార్ హీరోలు ఉండొచ్చు, కానీ రాజ్ కుమార్ గారు ఎందుకు ప్రత్యేకమంటే ఆయన నిర్మాతలని అన్నదాతలు అని సంబోధించేవారు. హీరో అంటే సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగానే ఉండాలి అని భావించేవారు. అందుకే 200కి పైగా సినిమాల్లో నటించిన ఆయన ఒక్క సినిమాలో కూడా సిగరెట్ తాగుతూ లేదా మద్యపానం సేవిస్తూ కనిపించలేదు. ఆ విధమైన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో ఆయన ఒక్కరు మాత్రమే. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ప్రస్తుతం ఒక హీరో నటిస్తున్న ఒక సినిమా హిట్ అయితే వారి రెమ్యునరేషన్ ఎన్నో రెట్లు కోట్లల్లో పెంచేస్తున్నారు. కానీ రాజ్ కుమార్ గారు స్టార్ హీరో అయ్యాక దాదాపు 10 సంవత్సరాల పాటు తన రెమ్యునరేషన్ని 40,000 రూపాయలు మాత్రమే తీసుకునేవారు. ఆ తర్వాత తన రెమ్యునరేషన్ పెంచాలని భావించినప్పుడు ఒకరోజు కన్నడ నిర్మాతలందరినీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి, నేను 10 సంవత్సరాల నుంచి ఒకటే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను, పెరిగిన ఖర్చుల రీత్యా రెమ్యునరేషన్ 50,000 చేయాలనుకుంటున్నాను అని చెప్పి, ఇది మీ అందరికీ సమ్మతం అయితేనే అని చెప్పారు. మీకు భారం అవుతుంది అంటే మీరు ఎంత పెంచమంటే అంతే పెంచుతానని చెప్పారు. అప్పటికే రాజ్ కుమార్ గారి సినిమాలకి లక్షల్లో లాభాలు వచ్చేవి. దాంతో నిర్మాతలు, సార్ మీరు ఎంత చెప్తే అంత ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, మీ స్థాయికి 1,00,000 రూపాయలైనా కూడా ప్రస్తుతం చాలా చాలా తక్కువ, కనీసం మీ రెమ్యునరేషన్ 1,00,000 రూపాయలు చేయండి అన్నారు. కానీ రాజ్ కుమార్ గారు, చాలా సంతోషం, నాకు 50,000 రూపాయలు చాలు, సినిమా నిర్మాతలకి నా రెమ్యునరేషన్ లాభంగా ఉండాలి కానీ భారంగా ఉండకూడదు అని చెప్పారు. ఇంతకు మించి ఒక హీరోయిజాన్ని ఇంకెవరు చెప్పగలరు, ఎలా చెప్పగలరు? అలాంటి కన్నడ ప్రజల దేవుడు రాజ్ కుమార్ గారు 2006 ఏప్రిల్ 12న బెంగళూరు సదాశివనగర్లో ఉన్న తన నివాసానికి 20 నిమిషాల పాటు వాకింగ్ చేసిన తర్వాత చేరుకున్నారు. 11:30 ప్రాంతంలో జనరల్ మెడికల్ చెకప్ చేయించుకున్నారు. మధ్యాహ్నం 1:50 సోఫాలో కూర్చున్నారు. అక్కడ ఉన్న తన కుటుంబ సభ్యునికి ఫ్యాన్ వేయమని చెప్పి అమాంతం కుప్పకూలిపోయారు. వెంటనే రాజ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు ఆయన పర్సనల్ డాక్టర్ రమణారావు గారికి కాల్ చేశారు. ఆయన కేవలం 3 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. గుండెకి మద్దనా చేశారు. కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించారు. ఎంఎస్ రామయ్య మెమోరియల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. మధ్యాహ్నం 2:05 ప్రాంతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు స్వర్గస్థులయ్యారు. అంతే, కర్ణాటక మొత్తం కకావికలమైపోయింది. రోదనలు, వేదనలు, ఆత్మహత్యా ప్రయత్నాలతో
తమ ఇంట్లో ఒక మనిషి చనిపోయినట్టు రోదించారు కన్నడ ప్రజలు. 20 లక్షల మందికి పైగా ప్రజలు ఆయన పార్థివ దేహాన్ని అనుసరించారు. కంఠీరవ స్టేడియంలో రాజ్ కుమార్ గారి పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్ గారు అంత్యక్రియలు పూర్తి చేశారు. రాజ్ కుమార్ గారి చివరి కోరిక ప్రకారం ఆయన చనిపోయిన వెంటనే 24 గంటల వ్యవధిలో ఆయన కళ్ళని ఇద్దరు చూపులేని వాళ్ళకి ఇచ్చి చూపుని ప్రసాదింపజేశారు. ఆ తర్వాత కర్ణాటకలో నేత్రదానం చేసేవారి సంఖ్య అంతకు ముందు ఉన్న దానికంటే 4 రెట్లు పెరిగింది. ఇప్పటికీ రాజ్ కుమార్ గారు పుట్టినరోజున వేలాది మంది కన్నడిగులు రక్తదానం, నేత్రదానం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏంటి అంటే 2021 అక్టోబర్ 29న రాజ్ కుమార్ గారి వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టిన రాజ్ కుమార్ గారి చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ గారు కూడా గుండెపోటుతోనే హఠాత్తుగా మరణించి యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి తీరని శోకాన్ని మిగిల్చారు. నిరాడంబరతకి, నిస్వార్థమైన నవ్వుకి నిజమైన నిదర్శనంగా తమ వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచిన రాజ్ కుమార్ గారి కుటుంబానికి ఆ భగవంతుడి ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం. మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.